జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక కెనడాకి సంబంధించిన వార్త సార్. కెనడాలో మనం ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాము 1985 కనిష్క బాంబింగ్ కి సంబంధించి. అందులో బాధితులు చనిపోయిన కుటుంబాలకు సంబంధించి వాటికి సంబంధించి వాళ్ళను మళ్ళొకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించే ఒక కార్యక్రమం ఇండియన్ హై కమిషన్ ఏదైతే కెనడాలో ఉన్న వాళ్ళు నిర్వహించారు. సంజయ్ కుమార్ వర్మ దానికి అటెండ్ కూడా అయ్యారు. అయితే ఆ సందర్భంలో ఒక జర్నలిస్ట్ షేర్ చేసుకున్నది ఇప్పుడు చాలా సంచలనంగా ఉంది. అదేంటంటే డేనియల్ బర్డ్మన్ అనే కెనడియన్ జర్నలిస్ట్ అక్కడ ఏదైతే స్మృతి స్థలము అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో అక్కడికి మెమోరియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఖలిస్తానీస్ కూడా అక్కడికి వచ్చారు. నిజ్జర్ ఫోటో పెట్టుకొని ఖలిస్తానీస్ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అలౌ చేశారని పోలీసులు అడిగితే పోలీసులు నిన్నే అరెస్ట్ చేస్తామని చెప్పినట్టుగా ఆయన షేర్ చేసుకున్నారు. ఒకసారి ఏం జరుగుతుంది అసలు కెనడాలో? నిజంగానే అర్థం కావట్లేదు నాకు. అంటే ఇది వాళ్ళు కావాలనే ఇదంతా చేస్తూ ఉన్నారు. మనం ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నాము. ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం అన్నట్టుగా ఉంది. ఇది అంటే లిటరల్లీ ఖలిస్తాన్కి పూర్తి స్థాయి మద్దతు కెనడా అఫీషియల్ గానే ప్రభుత్వ పరంగానే ఇస్తున్నట్టుగా కనబడుతోంది. అంతే కదా? తప్పకుండా. మూడే పదాలు: ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. దట్స్ ఇట్. సింపుల్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడైతే నేటో ఫోర్సెస్ వెస్ట్రన్ ఫోర్సెస్ అక్కడి నుంచి వైదొలిగాయో అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, కెనడా డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు సర్దార్జీ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వల్ల సిక్కులను మీరు ముందు కాపాడండి. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కెనేడియన్ సోల్జర్స్ కంటే కూడా ముందర సిక్కులను కాపాడాలి. అంటే వాళ్ళ వర్గానికి చెందినటువంటి వాళ్ళని తప్ప ఇంకెవరిని వాళ్ళు చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు. ఇది కూడా పెద్ద ఎక్స్పోజ్ అయ్యి ఈరోజు అక్కడే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లోని గురు గ్రంథ్ సాహిబ్ పట్టుకొని అక్కడ నుంచి వస్తున్న భారతదేశానికి వచ్చారు. వాళ్ళు పెద్ద ఘన స్వాగతం పలికింది భారతదేశం. వాళ్లకు పౌరసత్వం మన సిఏ చట్టంలో కల్పించాం మనం. అవును, సిఏ చట్టంలో కల్పించాం అక్కడ నుంచి విస్థాపితులు రావడానికి. కరెక్ట్. సో మరి వీళ్ళు నిజంగా ఖలిస్తాన్ కోరుకుంటే వాళ్ళ గురువుల సమాధులన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. గురు నన్కానా సాహెబ్ కానీ లేదా కర్తార్పూర్ కానీ ఎన్నో స్థావరాలు అక్కడే ఉన్నాయి. లాహోర్ కానీ అన్నీ అక్కడ వెళ్ళిపోయాయి. మరి వీళ్ళ ఖలిస్తానీ మ్యాప్లో అది ఎందుకు చూపించట్లేదు వీళ్ళు? అంటే కొన్ని 2-3 తరాలు కెనడాలో ఉండేసరికి వీళ్ళ భావజాలం ఎంత దౌర్భాగ్యం తయారైందో మనం చూస్తున్నాం. పైపెచ్చి ఈరోజు పంజాబ్లో కన్వర్షన్స్ విపరీతంగా ఉన్నాయి. క్రిస్టియన్ కన్వర్షన్స్ అవుతున్నాయి. వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ క్రిస్టియన్ దేశాల నుంచి వస్తున్నాయి. సో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందో అక్కడ. కాబట్టి కెనడా అన్న దేశము కంప్లీట్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల సరే జస్టిన్ ట్రూడో అయితే అవుట్ అండ్ అవుట్ ఖలిస్తానీ సపోర్టర్. ఆపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి పియర్ పొలివర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మన ఖలిస్తానీ కన్వెన్షన్లో జస్టిన్ ట్రూడో పోతే అతను కూడా వెళ్ళాడు. అంతేకాదు మోకాల మీద కూర్చొని వాళ్ళకి నమస్కారం చేసి వచ్చాడు. వెనక ఖలిస్తానీ నినాదాలు వినపడుతుంటాయి. మరేమో నిజ్జర్ కేసులో కావచ్చు, ఇతరత్ర కేసులో కావచ్చు, జస్టిన్ ట్రూడోని తప్పుపెట్టినటువంటి వ్యక్తి ఖలిస్తానీల ముందర అతను మోకరిల్లాల్సి వచ్చింది. ఓట్లు కావాలి. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో లిటరలీ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంటుంది మత రాజకీయాలు అని. యాక్చువల్లీ రాజకీయం అనేది మతాల బేస్ చేసుకొని నడుస్తూనే ఉంది. ఇది కేవలం హిందూ ఓటు బ్యాంకు అనే మాట ఎవరు మాట్లాడినా పెద్ద తప్పుగా చూస్తారు. కానీ అన్ని మతాల్లోనూ ఓటు బ్యాంకే ఉంది. దీని మీద ఖచ్చితంగా మనము ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలేమో అనిపిస్తుంది సార్. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే హిందువులు ఓటు బ్యాంక్ తయారైతే అది బూతు. అదే అంటున్నాను. మిగతా వాళ్ళు IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని పార్టీ పేరు పెట్టుకోవచ్చు, తప్పులేదు. మా ముస్లిం ఇత్తహాద్ ముసల్మీన్ MIM అని పెట్టుకోవచ్చు, తప్పులేదు. రైట్. అలాగే అకాలీ దల్, అకల్ తఖ్త్ సంబంధించినటువంటి అకాలీ దల్ వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పులేదు. అలాగే క్రిస్టియన్ పార్టీలు కుప్పలు ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. కేరళలో ఉన్నాయి క్రిస్టియన్ పార్టీలు. క్రిస్టియన్ పేరు పెట్టుకున్న పార్టీలకు మనకేం ఇబ్బంది లేదు. హిందూ పార్టీ పెట్టుకుంటే ఇబ్బంది. సో ఇది ఒక విధమైనటువంటి లెఫ్టిస్ట్ డిస్రప్టివ్ క్యాన్సిల్ కల్చర్ పాలసీ ఆధారంగా వచ్చినటువంటిది. సబాల్టర్న్ స్టడీస్ అని ఇటువంటి చెత్తవన్నీ తీసుకొచ్చి సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నంలో ఒకడు పీడించేవాడు, ఒకడు పీడితుడు. హిందువు పీడించబడ్డాడంటే దాన్ని వీళ్ళు మాట్లాడరు, అది అస్సలు ఉండదు. ఎవరు ట్వీట్ చేయరు, ఏమి చేయరు. ఎవరో చిన్నపిల్ల అక్కడ ఏదో కటువాలో ఎక్కడో ఘటన జరిగితే వీళ్ళందరూ ఐఎమ్ అషేమ్డ్ అని చెప్తూ వీళ్ళందరూ ప్లకార్డులు పట్టుకుంటారు. కరీనా కపూర్, ఖాన్, తర్వాత ఇతరత్ర వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్
కరాచీ వుడ్, బాలీవుడ్ కూడా అనడానికి వీల్లేదు. కరాచీ వాళ్ళేమో ప్లకార్డ్స్ పట్టుకుంటారు. అదే ఒక బ్రాహ్మణ పిల్లవాడో లేకపోతే ఇంకేదైనా హిందూ పిల్లవాళ్ళు ఎవరైనా చనిపోతే కనుక వీళ్ళు దాని గురించి రెస్పాండ్ అవ్వరు. సో అందులో కులంతో సందేశ్ ఖాళీలో ఇంత అటాక్స్ జరిగాయి, వీళ్ళు ఏమైనా మాట్లాడారు. సో అందుకని ఇది ఒక భయంకరమైన విషంతో కూడినటువంటి ఒక భావజాలం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నది. భారతదేశం దానికి భిన్నంగా లేదు. ఇక్కడ కూడా అది పంప్ చేశారు బాగా భయంకరంగా. ఖలిస్తానీ అన్నది ఒక విషం అన్నది ఆల్రెడీ ప్లాంట్ అయింది. అది మనం ట్యాకిల్ చేయగలిగాం. బింద్రన్వాల్ని చంపేసిన తర్వాత కేపీఎస్ గిల్ యొక్క ఆపరేషన్స్ వల్ల చాలా కఠినమైన టఫ్ స్టాండ్ తీసుకొని మనం ఎలిమినేట్ చేయగలిగాం. కానీ మళ్ళీ ఇప్పుడు అది విషవాయువులు మనకు కనిపిస్తున్నాయి అక్కడ. ఓకే, చూద్దాం. సో జస్టిన్ ట్రూడో మొన్నటి ఒక ఎలక్షన్లో, స్పెషల్ ఎలక్షన్ టొరంటో సంబంధించి సెయింట్ పాల్స్ డిస్ట్రిక్ట్ సంబంధించి స్పెషల్ ఎలక్షన్స్లో ఆయన పార్టీ ఓడిపోయినట్టుగా తెలుస్తోంది. ట్రూడో వెనకంజలో ఉన్నట్టు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ ఇయర్కి ఉన్నట్టున్నాయి కదా, 2025లో నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ట్రూడో మళ్ళీ అధికారంలోకి వస్తాడా అనే క్వశ్చన్ ఉంది. ఒకసారి మీరు ఏమన్నా దాని గురించి వివరిస్తారు? అంటే మొన్న ఇటలీలో కలిసిన G7 దేశాలలో జార్జియా మెలోని తప్ప మిగతా 6 మంది ఓడిపోతున్నారని చెప్పి మనకు రిపోర్ట్లు వచ్చాయి. ఓకే, జో బైడెన్ ఓడిపోతున్నాడు, జస్టిన్ ట్రూడో 2025లో ఓడిపోతున్నాడు, రిషి సునాక్ వారం 10 రోజులే ఆయన 4th ఆయన ఓడిపోతున్నాడు. అలాగే ఫ్రాన్స్ ఈజ్ లేమ్ డక్ ప్రెసిడెంట్ అవబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఎన్నికల్లో కంప్లీట్గా మెరీన్ లపెన్ మెజారిటీ తీసుకోబోతుంది ఆవిడ. ఆల్రెడీ అక్కడ కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం, అక్కడ కూడా వాళ్ళు అక్కడ సివిల్ వార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ లెఫ్టిస్ట్ ఏంటంటే మేము గెలవకపోతే సివిల్ వార్ తీసుకొస్తాం. భారతదేశంలో కూడా అదే పరిస్థితి, సివిల్ వార్ తీసుకురావడము. అండ్ దట్స్ వాట్ భారత్లో ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ప్రజాస్వామ్యం కూని అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం జరగదు. అధికారంలో ఉంటే దాన్ని కూని చేసేది మీరే. అవును, అధికారంలో ఉంటే అయితే గీతే కూని చేసేది మేము చేయాలి. మీరు చేయడానికి వీళ్ళు, మాట్లాడడానికి వీల్లేదు. మీరు చేయకపోయినా చేశారని చెప్తాం అంతే. అది కరెక్ట్. ఇన్ఫాక్ట్ మనం నేషనలిస్ట్ దీంట్లో మన ఎన్నికల టైంలో మనం స్వాట్ అనాలిసిస్ చేసాం మోదీ గారు. కరెక్ట్. దాంట్లో మనం వన్ ఆఫ్ ద వీక్నెస్ ఏం చెప్పామంటే మోదీ గారు హీఈస్ మోర్ డెమోక్రాటిక్ దాన్ రిక్వైర్డ్. ఎంత ప్రజాస్వామ్యం ఉండాలో అంతకు మించి ఉన్నది ఆయన దగ్గర ప్రజాస్వామ్యం. అది ఫెడరల్ స్ట్రక్చర్ని విపరీతంగా ఆయన గౌరవిస్తున్నారు. అది గౌరవించకుండా ఉండవలసినటువంటి అవకాశాలు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా గౌరవిస్తున్నారు. అది తప్పు. బెంగాల్లో ఆయన ప్రెసిడెంట్ రూల్ ఎందుకు ఇంపోజ్ చేయలేదు మనం ప్రశ్నిస్తున్నాం. కరెక్ట్. సో ఇటువంటివి మనం చాలా చూసాం మనం, ఇటువంటివన్నీ కూడా. కాబట్టి ఇది ఒక లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్లో ఎలా ఉంటుందంటే వీఆర్ రైట్ అండ్ యు ఆర్ రాంగ్, వీ హ్యావ్ రైట్ టు ఎగ్జిస్ట్ అండ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఎగ్జిస్ట్. మేమే బతకాలి, మీరు బతకడానికి వీల్లేదు, మీరు ఏం చేసినా తప్పే. అటువంటి భావజాలం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైతే క్షీణిస్తారో ఫస్ట్ ఎన్నిక లేకుండా అధికారంలో ఉన్నటువంటి కోర్టులను వాడుకుంటారు వీళ్ళు. కరెక్ట్. 2 ఒక నెరేటివ్ బిల్డింగ్ చేసి వీళ్ళ ఎకోసిస్టమ్ అంతా కూడా అక్కడ విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. దానికి కొంచెం పాలిష్డ్ వర్డ్స్ ఉంటాయి, కొత్త పదాలు ఉంటాయి. మనకి ఎవరికి అర్థం కాని పదాలు వాడతారు వాళ్ళు. పదం చూస్తేనేమో చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ అంటాడు, ఇంకోటి అంటాడు. లిబరల్ అంటాడు, లెఫ్ట్ లిబరల్. మోస్ట్ ఇల్లిబరల్ వాళ్ళే. అవును, మోస్ట్ ఇల్లిబరల్. ఎందుకంటే వాళ్ళు కాకుండా ఇంకో భాగాలు ఉందంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. అటువంటి వాడు లిబరల్ ఎలా అవుతాడు? కాబట్టి ఇదంతా వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్న బిరుదులు ఇవన్నీ. వీళ్ళ వల్ల ప్రపంచానికి చాలా కంటకగా ఉంది. ఈరోజు యూరోప్లో క్రమేపీ సో కాల్డ్ రైట్ వింగర్స్, అంటే ఈ లెఫ్ట్ని తిరస్కరిస్తూ రైట్ వింగర్స్ గెలుస్తున్నారు. మీరు గెలిస్తే మేము ఇక్కడ సివిల్ వార్ తీసుకొస్తామని వాళ్ళని బెదిరిస్తున్నారు ఫ్రాన్స్ లాంటి దేశాల్లో. అలాగే మనకు ట్రంప్ అక్కడ గెలవబోతున్నాడు ఆయన. సరే, వీళ్ళు ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ చేసి గెలిస్తే ఒకవేళ గెలిచినా అది పరిస్థితి అక్కడ కూడా సివిల్ వార్ వచ్చేటువంటి ప్రమాదం అక్కడ అమెరికాలో కూడా లేకపోలేదు. మోదీ గారిని ఎలా వీళ్ళు కృంగదీసే ప్రయత్నం చేశారో భారతదేశంలో అది కూడా చూసాం మనం. కాబట్టి ఈ లెఫ్ట్ లిబరల్స్ ఏంటంటే మాకు వ్యతిరేకంగా మీరు ఓటేసే అధికారం మీకు లేదు. సో అన్ఫార్చునేట్లీ సెయింట్ పాల్స్ అన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో గత 30 ఏళ్ళుగా వాళ్ళే గెలుస్తున్నారు. లెఫ్టిస్ట్ అంటే లెఫ్ట్ భావజాలం ట్రూడో వాళ్ళ పార్టీలో గెలుస్తున్నాయి. అటువంటిది ఈసారి అటువంటి టొరంటోలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ అతను ఓడిపోవడం అన్నది దేనికి సంకేతం? తన కోర్ ఓటర్స్ దానికి వ్యతిరేకంగా నిలబడ్డారని అర్థం చేసుకోవచ్చు మనం. పైపెచ్చి మొన్న ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడుతుంటే ఒక స్త్రీ అక్కడ లేచి
నువ్వు కెనడా కోసం పనిచేయట్లేదు, నువ్వు ఇంటర్నేషనల్ గ్లోబలిస్ట్ ఎవరైతే నీకు పైసలు ఇస్తున్నారో, ఎంత పైసలు ఇచ్చారో వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నావు, నువ్వు ఈ దేశానికి ఏం పని చేయట్లేదు, దేశ ద్రోహివి అని ఆవిడ తిట్టింది. ఆవిడ ఓపెన్గా పబ్లిక్ ఫోరంలో తిట్టింది ఆవిడ జస్టిన్ ట్రూడోని. సో జస్టిన్ ట్రూడో ఈజ్ అ టిపికల్ డైనాస్ట్. వాళ్ళ నాన్న ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు, ఇప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్. కాబట్టి సమాజం ఏంటి తెలియదు. ఈ ఓట్ బ్యాంకు సమాజాన్ని ఎలా చీల్చాలి, సమాజాన్ని ఎలా విద్వేషాలు సృష్టించి మనం గెలవాలి, ఆ భావజాలమే. కార్బన్ కాపీ రాహుల్ గాంధీ. పర్ఫెక్ట్. నేను అది ఎగ్జాక్ట్ నా నోట్ నుంచి వస్తుంది మీరు అన్నారు. కరెక్ట్. ఒకసారి నేను వీడియో చేస్తాను సిమిలారిటీస్ అన్నింటినీ కలిపి. ఐల్ ట్రై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.